నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. బుల్లాపల్లి మండలంలో కరెంట్ విజిలెన్స్ అధికారులు దాడులు. 4.13 లక్షల జరిమానా. ప్రారంభమైన హనుమాన్ దీక్షలు. విడుదలైన ఇంటర్ ఫలితాలు. ప్రతిభ చూపిన ఆయా కళాశాలల విద్యార్థులు. బొల్లాపల్లి మండలంలో కరెంట్ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 120 సర్వీసులపై కేసులు నమోదు చేసి 4.13 లక్షల జరిమానా విధించారు. విజిలెన్స్ అధికారులు సిబ్బంది మండలంలోని చక్రయ్యపాలెం, హనుమాపురం, గరికపాడు, పమిడిపాడు, పాపయ్యపాలెం, గుమ్మనపాడు, మేళ్లవాగు, మర్రిపాలెం, రెమిడిచర్లలో విస్తృత తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వినుకొండ పట్టణంలోని శ్రీ గుంటె ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ దీక్షలు ప్రారంభమయ్యాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మే 22న హనుమాన్ జయంతి పురస్కరించుకొని 40 రోజుల మండల దీక్షలు మొదలు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి హనుమాన్ దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సౌదస్మార్తాదికంకర్మనిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః. శ్రీ గుంటాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం యందు ఈ రోజు అనగా శుక్లపక్ష పౌర్ణమి చైత్ర మాసమున విశేషంగా హనుమత్ దీక్ష ప్రారంభోత్సవాలు మొదలైనవి. ఈ సందర్భంగా స్వామివార్లు ఎంతో మంది 250 మంది సుమారుగా మాలధారణ అనేటువంటిది జరిపించారు. ఇక నుంచి 40 రోజులు విశేషంగా భోజనాలు, దీక్షా స్వామివారిచే విశేష ఆరాధనలు, పూజలు నిర్వహించబడుతూ ఉన్నాయి. అలాగే 40 రోజులుగా వరుసగా మన హనుమత్ జయంతి వరకు మే 22న హనుమత్ జయంతి వరకు కూడా స్వామివారి యొక్క హోమ కార్యక్రమాలు అనేవి జరగబడుతూ ఉంటాయి. చివరి రోజున మొదట హోమాలు, అలాగే దీక్షా స్వాములు అందరిచే సామూహికంగా వ్రతములు, అలాగే అందరి చేత జయంతి ఉత్సవాలు జరుగుతాయి. మే 22 దాకా 40 రోజుల పాటుగా ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. సుమారుగా 500 మంది స్వాములుగా మాలధారణ చేసి వారందరిచే సామూహికంగా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. జై శ్రీ. పల్నాడు జిల్లాలోని వినుకొండ పట్టణంలో వేయించేసినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ గుంటె ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ముందు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వార్షిక దీక్షలు అనగా 12/4/2025న చైత్ర శుద్ధ పౌర్ణమి మరియు శనివారం రావటం చాలా విశేషంగా చెప్పబడుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున అన్ని పట్టణాల నుంచి, పక్కన పల్లెటూరు నుంచి కూడా ఒక 200 నుంచి 300 దాకా స్వాములు వచ్చి దీక్షలు స్వీకరించి స్వామివారి కార్యక్రమాల్లో అంగరంగ వైభవంగా పాల్గొన్నారు. అలానే ఈ 40 రోజుల పాటు కూడా స్వాములు ఇక్కడ దీక్షలతో పాటు సద్ది కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలానే ఈ సంవత్సరం ప్రత్యేకంగా 40 రోజుల పాటు నిత్య హోమం కూడా స్వామివారికి చేయాలని స్వాములచే కైంకర్యం సంకల్పించి ఉన్నారు. ఆ కైంకర్యంలో భాగంగానే ఈ రోజు 3వ రోజు కూడా హోమం చేయడం జరుగుతున్నది. అలా 40 రోజులు పూర్తి కావడం కోసం మొన్న త్రయోదశి రోజున గురువారం మొదలు పెట్టాము. అలానే ఎవరైనా భక్తులు ఈ యొక్క కార్యక్రమాల్లో, ఆకు పూజలలో, తర్వాత విశేషమైన హోమాలలో స్వాములు ఎవరైనా పాల్గొని స్వామివారి కైంకర్యాలకి, స్వామివారి కృపకు పాత్రలు కావాలని మరీ కోరుచున్నాము. ఇట్లు గుంటె ఆంజనేయ స్వామి దేవస్థానం, వినుకొండ, పల్నాడు జిల్లా. 2025 ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర పరీక్షా ఫలితాలలో విశ్వసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ, ప్రిన్సిపల్ ఎడవల్లి శ్రీవల్లి పావనేలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి తక్కువ మంది విద్యార్థులతో అత్యుత్తమ మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించిన ఏకైక విద్యా సంస్థ అని పేర్కొన్నారు. 2025 జూనియర్, సీనియర్, ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో వినుకొండ పట్టణంలో విశ్వసాయి విద్యార్థులు విజయఢంకం మోగించారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ విభాగాలలో అత్యుత్తమ మార్కులు సాధించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు.
రాజ్యాంగాన్ని రక్షించుకొనుటకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనుటకు పోరాటాలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు సిపిఐ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతి వరప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన వినుకొండలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వచ్చింది మొదలుకొని నేటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు పరచలేదని విమర్శించారు. 2025 ఇంటర్ ఫలితాలలో క్లిష్టమైన విద్యార్థులు విజయభేరి మోగించినట్లు ప్రిన్సిపాల్ ఎంవి ఆంజనేయులు తెలిపారు. ఇంటర్ ఫలితాలలో జూనియర్, సీనియర్ ఇంటర్ విద్యార్థులు టౌన్ ఫస్ట్ సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ లింగారావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసినటువంటి జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో అన్ని గ్రూపులలో దాదాపు టౌన్ ఫస్ట్ సాధించినటువంటి ఏకైక విద్యా సంస్థ కృష్ణవేణి. ఈ సంవత్సరమనే కాకుండా స్థాపించిన నాటి నుంచి గత 25 సంవత్సరాల నుంచి సాధారణమైనటువంటి విద్యార్థులతోటి దాదాపు స్టేట్ ర్యాంకులు సాధించి ఉన్నత విద్యలో కూడా అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి మన విద్యార్థులకు ఈరోజు సుమారుగా 20 మంది రాష్ట్ర స్థాయి ర్యాంకులు, టౌన్ స్థాయి ర్యాంకులు సాధించి సంస్థ యొక్క ప్రతిష్టను ఇనుమడింపజేసినటువంటి విద్యార్థులకు, అదేవిధంగా ఆ రకమైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రోత్సహించినటువంటి మా స్టాఫ్ అందరికీ, విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నేను ఒక్క సూచన చేయదలుచుకుంటున్నాను. నాకు తెలిసినంత మటుకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఉన్నత విద్యలో ఇంజనీరింగ్ చేరొచ్చు, మెడిసిన్ చేరొచ్చు. ఇదే ఫలితాలని సాధించాలంటే కష్టే ఫలి, వర్క్ హార్డ్ తోటి మాత్రమే సాధించగలుగుతాము. దాన్ని గుర్తులో ఉంచుకొని ఉన్నత విద్యలో కూడా మంచి స్థాయిలో ఉండి మరి భవిష్యత్తులో మంచి స్థానానికి మీరు ఎదగాలని కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు జూనియర్ ఇంటర్ ఫలితాల్లో అన్ని గ్రూపుల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులు కూడా ఎటువంటి అహంభావానికి పోకుండా సెకండ్ ఇయర్లో కూడా ఇదే రకమైనటువంటి ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని ఆశిస్తూ ఉన్నాను. మరి అందరికి కూడా మరొకసారి సంస్థ యాజమాన్యం తరఫున మా యొక్క స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఫలితాలు సాధించి సంస్థ యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేసినటువంటి విద్యార్థులందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సీనియర్ ఎంపీసీలో ఏవిఎన్ ప్రజ్ఞ 987 మార్కులు 1000 మార్కులకి, అదేవిధంగా జి నరేంద్ర 984 మార్కులు, పి లక్ష్మీ భవాని 979 మార్కులు, జి శృతి 975 మార్కులు, సీనియర్ బైపీసీలో డి నాగతేజశ్రీ 982 మార్కులు 1000 మార్కులు కాను, ఎం వాగ్యనాయకు 972 మార్కులు, సీనియర్ సిఈసిలో ఎస్ శ్రీలక్ష్మి 942 మార్కులు, కె హారిక 940 మార్కులు, జూనియర్ ఇంటర్ ఎంపీసీలో ఎస్కే సమీనా 465 మార్కులు 470 మార్కులు కాను, జీవి యామిని 465, ఎస్ గౌష్ బాబు 464, ఎస్కే సుహారా తస్లీం 463, సిహెచ్ హసీనా 463, ఏ మోక్షజ్ఞ 463, సిహెచ్ అస్మా 461, పి నందిని 460, బైపీసీలో ఎస్ అమృత 432, ఎస్కే సీమా కౌసర్ 431, జూనియర్ సిఈసిలో ఎస్ జయరాం 470, జాన్ వెస్లీ 464 కూడా ఈ సంవత్సరం గత 25 సంవత్సరాల కన్నా కూడా అత్యుత డ్రాప్ అవుట్, ఒక పూట వస్తే ఒక పూట రాకపోవటం, రెగ్యులర్ గా కాలేజీకి వచ్చే వాళ్ళు ఎక్కడ ఫెయిల్ కావటానికి అవకాశం లేదు. అన్ని రకాలుగా స్టాఫ్ ఎవరైతే మనకి క్లాసులో బోధిస్తున్నారో వాళ్లే స్టడీ అవర్స్ లో ఉండి విద్యార్థుల యొక్క ప్రగతికి అనుచితం కృషి చేస్తూ మా సంస్థ యొక్క అభివృద్ధికి దోహదం చేస్తున్నటువంటి మా తల్లిదండ్రులందరికీ కూడా సంస్థ తరఫున, యాజమాన్యం తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. నా పేరు సిహెచ్ అస్మా. నేను కృష్ణవేణి కాలేజ్లో చదువుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అసలు అనుకోలేదు నాకు ఇన్ని మార్క్స్ వస్తాయని. థ్యాంక్ యూ ఫర్ మై క్లాస్ టీచర్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్. నేను ఎంపీసీ చదువుతున్నాను. 470కి 461 మార్క్స్ వచ్చాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మ నాన్న కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నేను అసలు అనుకోలేదు, నేను అసలు ఏడ్చేదాన్ని. కానీ నాకు నా సార్స్ వచ్చి బాగా మోటివేట్ చేసి బాగా చెప్పారు.
థ్యాంక్స్ ఫర్ కృష్ణవేణి జూనియర్ కాలేజ్. నాకు 463 వచ్చాయి. నేను ఎంపీసీ తీసుకున్నాను. ఇక్కడ నేను కృష్ణవేణి జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. ఇక్కడ మా టీచర్స్ ఎంత బాగా చెప్తున్నారో దాని కారణంగా మేమందరం బాగా మంచి మార్కులు తెచ్చుకుంటున్నాము. మా స్టాఫ్ మేము ఎక్కడైనా ఒక చిన్న తప్పు జరిగినా కూడా అంటే మార్క్స్ రకంగా కానీ ఏదైనా వాళ్ళు సరిదిద్దుతున్నారు. ఎక్కడ మేము డ్రాప్ అవుతున్నామో అక్కడ చూసుకొని బాగా చెప్తున్నారు. మా టీచర్స్ కారణంగా మేము ఇది తెచ్చుకున్నాము. థ్యాంక్ యూ టీచర్స్, మమ్మల్ని గైడ్ చేసినందుకు. కృష్ణవేణి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మన కాలేజీ తరపున మరి ఒకసారి హార్దిక అభినందనలు తెలియజేస్తున్నాము. ఇక్కడ ఒక చిన్న విషయం యాజ్ ఏ ఇంగ్లీష్ టీచర్ గా ఒక చిన్న విషయం మీకు తెలియజేయాలని మీ ముందుకు వచ్చాను. ఇప్పటి వరకు ఐపీఈ వినుకొండ చరిత్రలో ఐపీఈ మార్క్స్ లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో 97 మార్కులు అనేటువంటి నెంబర్ ని వినుకొండ ఏ విద్యా సంస్థ కూడా అంటే కాలేజీ కూడా ఇప్పటిదాకా చూడలేదు. మనము మన కాలేజీలో మొదటిసారిగా ఆ 97 మార్కులు తీసుకొని వచ్చి అద్భుత విజయాన్ని కృష్ణవేణి కాలేజీ తరఫున ఈ వినుకొండ పట్టణానికి ఇచ్చాం. ఆ అద్భుతమైనటువంటి విజయాన్ని మనకిచ్చినటువంటి ఆ విద్యార్థిని అమృత మరియు ఆ అమ్మాయి బైపీసీ, ఆ అమ్మాయి ఇక్కడ లేదు. ఆ అమ్మాయి తరఫున నేను వారికి అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మా పాప అండి సీనియర్ బైపీసీలో దాదాపుగా 982 మార్క్స్ స్కోర్ చేసి ఈరోజు దాదాపుగా వినుకొండలో 982 అంటే దాదాపుగా ఇంతకుముందు రావచ్చు, కానీ ఇక్కడ మన కృష్ణవేణి జూనియర్ కాలేజీ ఇది నాకు కొత్తది కాదు. ఇక్కడే చదివాను నేను కూడాను. మా లింగారావు మాస్టర్ దగ్గరే చదివి మళ్ళీ నా కూతుర్ని కూడాను ఇక్కడే చదివిస్తున్నాను. నా కూతురు అదేవిధంగా ఇక్కడ జాయిన్ చేసినందుకు నా పేరుని తర్వాత ఈ కృష్ణవేణి జూనియర్ కాలేజీ పేరుని కూడాను నిలబెట్టింది. సీనియర్ బైపీసీలో టాన్ ఫస్ట్గా ఉండి మంచి మార్క్స్ సాధించింది. అమ్మాయి ఈ మార్క్స్ సాధించడానికి కారణమైనటువంటి టీచర్స్ అందరికీ కూడాను ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ అమ్మాయి ఇన్ని మార్క్స్ సాధించడానికి కారణమైనటువంటి యాజమాన్యానికి అదేవిధంగా దగ్గరుండి మోటివేట్ చేసినటువంటి ప్రతి ఒక్క స్టాఫ్కి పేరు పేరున థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు కృష్ణవేణి జూనియర్ కాలేజ్. గీతాంజలి విద్యా సంస్థల బ్యూటీ విత్ బ్రెయిన్ కాంటెస్ట్ 2024-25 కార్యక్రమాన్ని నిర్వహించారు. గీతాంజలి రెసిడెన్షియల్ క్యాంపస్ నందు విద్యార్థులు వారి యొక్క ప్రతిభ పాఠవాలను ప్రాముఖ్యతను వివరించారు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.